श्रीमहागणाधिपतये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే. ఆత్మీయులందరికీ కూడా ప్రణామములు. శ్రేష్టమైనటువంటి మోక్షపురి కాంచి. కాంచి అనగానే మనకు శ్రీ వరదరాజ పెరుమాళ్, కామాక్షిదేవి, ఏకాంబరేశ్వరుడు, ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులచే ఏర్పాటు చేయబడినటువంటి సర్వజ్ఞపీఠం. 2,500 సంవత్సరాల పూర్వము శ్రీ ఆదిగురు శంకరాచార్యుల వారు పవిత్రమైనటువంటి తిరుమల నుండి కాంచీ క్షేత్రానికి వచ్చి సర్వజ్ఞపీఠాన్ని నెలకొల్పి అందు మొదటి పీఠాధిపతిగా జగద్గురు పీఠాన్ని స్థాపించిన మహాపురుషుడు ఆదిగురు శంకరాచార్యుల వారు. నాటి నుండి నేడు 70వ పీఠాధిపతులు పరమ పూజ్యులు శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి వరకు అవిచ్ఛిన్నంగా కైలాసం నుండి తేబడినటువంటి యోగలింగం, దాన్నే శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి అని, మహాశ్రేష్టమైనటువంటి మహాత్రిపుర సుందరి దేవి యొక్క పూజలు నిత్యము కూడా నెరవేరుతూ అశేషమైనటువంటి భక్తజనులను ఆకర్షిస్తూ ఉంటుంది. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయికాః. ఎన్నో యుగముల నుండే కాంచీపురం ఈ లోకంలో గొప్ప కీర్తిని పొంది ఉంది. అట్టి కాంచీ నగరంలో ఎందరో మహారాజులు వైభవమైనటువంటి దేవాలయాలు నిర్మించారు. చోళులు, పాండ్య, విజయనగర సామ్రాజ్యం మహారాజులు, నాయకులు, ఇలా ఎందరో. అందులో 500 సంవత్సరాల పూర్వంలో శ్రీకృష్ణదేవరాయలు వైభవంగా దేవాలయాల పునర్నిర్మాణం చేశారు. అట్టి మహానగరంలో శ్రీ వరదరాజస్వామి దేవాలయం చాలా పెద్దది. అందులో తరువాత ఉలంగనాథర్ పెరుమాళ్, పాండవదూత పెరుమాళ్ కోయిల్, ఇలా కామాక్షి దేవాలయం, శైవ, వైష్ణవ, బ్రహ్మ, ఇలా శక్తి క్షేత్రాలకు ఆలయమై నిరంతరము కూడా భక్తజన సందోహంతో కాంచీనగరం కిటకిటలాడుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కాంచి పరమాచార్య స్వాముల వారు 68వ పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారి జ్ఞాపకార్థం ఓరికై అనే చోట వైభవంగా మణిమంటపం అనేటువంటి దాన్ని నిర్మించారు. అందరూ కూడా తప్పక చూడవలసినటువంటిది. ఆ ఓరికై ప్రాంతాన్ని గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. ఒకసారి పురాణాల్లోకి వెళ్ళిపోతే భార్గవ ఋషి మరియు కనకాంగి అనేటువంటి ఒక స్వర్గంలో ఉన్నటువంటి దేవకాంత, వీరిద్దరికి కూడా బ్రహ్మ సంకల్పంతో కుమారుడు కలిగాడు. ఈ యొక్క
శిశువు ఆ యొక్క కనకాంగి యొక్క గర్భములో ఉండగానే ఇంకా పూర్ణ రూపం పొందకముందే ఆమె స్వర్గానికి వెళ్ళవాలని తపనతో ఆ శిశువును కాంచీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పొదల్లో వదిలి ఆమె వెళ్ళిపోయింది, స్వర్గానికి వెళ్ళిపోయింది. తర్వాత ఈ శిశువు జన్మించడానికి ఏం కారణమని పురాణాలు ఏం చెప్తున్నాయంటే, పూర్వం విష్ణువు యొక్క ఆయుధమైనటువంటి చక్రమే శ్రీ లక్ష్మీనారాయణ కృపతో ఈ యొక్క శిశువుగా జన్మించిందని వైష్ణవ పురాణాలు కొన్ని చెప్తున్నాయి. ఈ యొక్క శిశువు ఎప్పుడైతే రోదిస్తూ ఉందో మహావిష్ణువుకు కృప కలిగి లక్ష్మీదేవిని పంపించాడు. మహాలక్ష్మీదేవి ఆ శిశువును తన పొత్తిళ్ళలో పెట్టుకొని పాలిచ్చి పెంచి ఆ బాబుకు పూర్ణ రూపాన్ని ఇచ్చింది. అప్పుడు రోదనం ఆపింది. అలా ఆ శిశువును అక్కడ కొద్దిగా శాంతంగా ఉన్న సందర్భంలో అమ్మవారు మహాలక్ష్మీదేవి మహావిష్ణువు కృప కలగని దీవించి వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆ దోవలో వెళ్తున్నటువంటి ఒక రైతు దంపతులు సంతానం లేదు వారికి. వారు ఏం చేశారు, ఈ బాబును చూసి ఎంత చక్కటి కళతో ఉంది కదా అని ఈ యొక్క చిన్న పిల్లవాడిని తీసుకొని వెళ్ళి వాళ్ళు ఎంతో మురిపంగా పెంచుకున్నారు. శివుడి యొక్క కృపతో దొరికిందని ఆ బాబుకు శివవాక్యాలని అన్నారు, నామకరణం చేశారు. దినదిన ప్రవర్ధమానటువంటి ఆ శివవాక్య అయ్యర్ పెద్దవాడైన తర్వాత కాంచీపురంలో 2 సంప్రదాయాలు ఉన్నాయి, శైవము మరియు వైష్ణవం. ఏ గురువు దగ్గర తాను చదవాలి, ఏ శాస్త్రాలు అభ్యసించాలి, శైవమా వైష్ణవమా అనేటువంటి దాంట్లో ఆలోచన చేస్తూ ఉండేవాడు. తర్వాత ఎవరైనా తన స్నేహితులు మాట్లాడితే వారితో శైవమే పెద్దని వారితో తనకు తెలిసినటువంటి జ్ఞానంతో వాదించేవాడు. ఇలా చాలా రోజులు జరిగిన తర్వాత పే ఆల్వార్ అనే ఒక ఆయన ఈ అబ్బాయిలో ఉన్నటువంటి వైష్ణవ లక్షణాలు గమనించి వైష్ణవమే గొప్పది అని ఆ అబ్బాయిని సముదాయించి ఒప్పించి ఆ అబ్బాయినికి వైష్ణవ సంప్రదాయాలు అనుగ్రహించి భక్తిసారుడు అని నామకరణం చేశారు. ఇతనే కాలాంతరంలో తిరుమలిసై ఆల్వార్ అని పిలిపించుకోబడ్డాడు. ఈ తిరుమలిసై ఆల్వారు తన గురువైనటువంటి పే ఆల్వార్ను ప్రతినిత్యము కూడా భక్తి శ్రద్ధలతో సేవించుకునేవాడు. ఆ గురువు యొక్క సేవ వల్ల అనేకమైనటువంటి అనుగ్రహాలు పొందాడు. ఇలా ఉండగా ఒకసారి ఏం జరిగింది, ఆ యొక్క తిరుమలిసై ఆల్వారు కనికన్నన్ అనేవాడు శిష్యుడు అనమాట. ఇతను కూడా ఆ గురువుని ఎప్పుడు సేవించుకునేవాడు. ఈ కనికన్నన్ ఏం చేశాడు, ఆ దేవాలయంలో ఒక ఆమె ఉండేది, దేవదాసి సాంప్రదాయానికి చెందిన ఆమె యవ్వనం వెళ్ళిపోయిన తర్వాత ప్రతినిత్యము కూడా దేవాలయంలో ఎంతో సేవ చేసుకునేటువంటిది. ఆ యొక్క దేవాలయం పేరు యథోత్కారి దేవాలయం అని ఇప్పుడు అంటున్నారు దాన్ని. ఆమె ప్రతిరోజు అంత భక్తి శ్రద్ధలు సేవ చేస్తూ ఉండగా ఆమె సేవను చూసినటువంటి కనికన్నన్ ఈమెను అనుగ్రహించాలని ప్రార్థన చేసి తాను ఆ యొక్క భుజంగశేన అనేటువంటి విష్ణువును ప్రార్థించాడు. ప్రార్థించగా విష్ణువు యొక్క అనుగ్రహంతో ఆ ముసలామె యవ్వనవతిగా మారింది. ప్రతిరోజు ఆమె అన్నది, నాకు యవ్వనం వచ్చినా పర్వాలేదు, దేవుడి కృప వలన వచ్చింది కాబట్టి నేను దేవదాసి పద్ధతి చేయను, ఈ దేవాలయంలో చివరి ఊపిరి వరకు కూడా ఈ యొక్క భగవాన్ విష్ణు సేవలో ఉంటానని అనుకున్నాడు. ఈ విషయము అంచెలంచెలుగా ఆ యొక్క దేశపు మహారాజుకు తెలిసింది. మహారాజుకు ఆశ్చర్యమైంది. ఓహో, ఇలా ఆ కనికన్నన్ ఆ ముసలామెను యవ్వనవతిగా మార్చాడా అని ఆలోచించి ఆయన్ని పిలిపించాడు కనికన్నన్ను. కనికన్నన్ వచ్చి మహారాజు ముందు నిలబడగా, ఓ కనికన్నన్,
నీవు ఆమెను ఏ విధంగా యవ్వనవతిగా మార్చారో నన్ను కూడా యవ్వనంగా మార్చు అని అడిగాడు. మహారాజా, అది వీలు పడదు, ఆమె భగవంతుని సేవ కైంకర్యం చేస్తుంది, అది సాధ్యపడదు అన్నాడు. అలా అయితే నిన్ను నేను రాజ్య బహిష్కారం చేస్తున్నా అన్నాడు. అది దైవేచ్ఛ, నేను వెళ్ళిపోతానని ఆ యొక్క కనికన్నన్ కాంచీపురం వదిలి వెళ్ళిపోయాడు. ఈ విషయము తిరుమలిసై ఆళ్వారుకు తెలిసి తన శిష్యుని ఇలా చేశాడు కదా అని భగవంతుని ప్రార్థిస్తూ ఉండగా ఆ గురువును కూడా పిలిపించారు. మీ శిష్యుడికి చెప్పి నాకు యవ్వనాన్ని ప్రాప్తం చేయండి అని. అది సాధ్యపడదు అన్నాడు. గురువును కూడా బహిష్కారం చేశారు. అప్పుడు గురువు, శిష్యుడు, ఆ సేవకురాలు ఉంది కదా, వాళ్ళందరూ కూడా కాంచీ నగరాన్ని వదిలి, ఇప్పుడు మనం ఓరికై అంటున్నాం కదా, ఆ ప్రాంతానికి వాళ్ళు వెళ్ళి అక్కడ ఒక్క రాత్రి ఉన్నారనమాట. ఎప్పుడైతే వీరు వెళ్ళిపోయారో, భక్తులు, గురువు, సేవకులు అందరూ వెళ్ళిపోయారో, మహావిష్ణువు కూడా వారితో వెళ్ళిపోయాడు. మహాలక్ష్మి కూడా వెళ్ళిపోయింది. సకల దేవతలు వెళ్ళిపోగానే చీకటిమయం కాగా ఆ యొక్క మహారాజు ఆశ్చర్యపడి మంత్రులను పిలిచి కారణం ఏమని అడిగారు. అయ్యా చోళదేశపు రాజా, నీవు ఇలా చేసుకున్నావు, దానివల్ల ప్రారంధాన్ని అనుభవించాల్సిందే, కావున మీరు వెళ్ళి ఆయన ప్రార్థించండి. చోళదేశపు రాజు మంత్రి సపరివార సమేతంగా ఈ ప్రాంతానికి వచ్చి ఆ యొక్క గురువును ప్రార్థించాడు, తిరుమలిసై ఆళ్వార్ను, మీరు దయచేసి రాండి అని. ఆయన అన్నాడు, నేను రాను, నీవు కనికన్నన్ నా యొక్క శిష్యుడికి నీవు శరణాగతి కావాలని. ఆ విధంగా అప్పుడు మహారాజు తన అహంకారాన్ని పక్కన పెట్టి కనికన్నన్ను ప్రార్థించగా కనికన్నన్ తన గురువును ప్రార్థించాడు. అప్పుడు వారిద్దరూ కూడా భుజంగ శయన అనే మహావిష్ణువుని ప్రార్థించారు. సరే, అందరూ సమ్మతించి సంతోషంగా మరి తిరిగి ఈ యొక్క కాంచీపురానికి వచ్చారు. యథోత్కారి అంటే సరే నీవు చెప్పినట్టే కానీ అని అన్నాడనమాట మహావిష్ణువు. ఎవరిని? గురువును. గురువు అన్నాడు శిష్యుణ్ణి, మీరు చెప్పినట్టు కానివ్వండి అన్నారు. ఒక్కొక్కరికొకరు సంతోషంగా తిరిగి వచ్చారు. కావున తిరిగి వచ్చినందువలన యథోత్కారి పెరుమాళ్ దేవాలయం అని ఆ దేవాలయాన్ని పిలుస్తారు. మరియు ఏ ప్రాంతంలో వారు వలస వెళ్ళిపోయారు కదా ఒక్కరోజు రాత్రి, ఓరి ఇది కై అనగా ఒక్క రాత్రి భగవంతుడున్నటువంటి ప్రదేశం అది. అట్టి పరమ పవిత్రమైనటువంటి శ్రీ మహావిష్ణువు అక్కడ నెలిసినటువంటి మహాలక్ష్మి అక్కడ అందరు సపరివారంగా ఉన్నటువంటి ఆ రాత్రి గడిపిన ఆ యొక్క ప్రదేశాన్ని ఎంతో పవిత్రమైనటువంటిది. ఆ ప్రాంతం కాంచి మహాస్వాముల వారు చాతుర్మాసం చేశారు. మరియు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు కూడా చాతుర్మాసం చేశారు. ఆ ప్రదేశంలో ప్రదోషమామ అనేటువంటి ఒక భక్తుడు మరియు వారి పరివారం అందరూ కలిసి చాలా వైభవంగా మణిమంటపం అనే దేవాలయాన్ని కట్టారు. దాని గొప్ప చరిత్ర అది, ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం. ఆ యొక్క మణిమంటపం దేవాలయాన్ని ప్రస్తుత పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు కుంభాభిషేకం చేశారు. అనంతమైనటువంటి భక్తకోటి సమక్షంలో వైభవంగా జరిగిన ఆ మణిమంటపం యొక్క కుంభాభిషేకాన్ని ఎప్పుడు జన్మలో మనం మరవలేనటువంటిది. వైభవంగా నెలకొన్నటువంటి ఆ మణిమంటపంలో కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి యొక్క దివ్య విగ్రహం అక్కడ నెలకొని ఉంది. ఈ మధ్యకాలంలో శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు అక్కడ చాతుర్మాస్యం కూడా నెరవేర్చారు. అక్కడ వేద పాఠశాల, పుష్కరిణి, అనేకమైనటువంటి ప్రకృతి సౌందర్యమయమైనటువంటి ఆ ప్రదేశం చూడముచ్చటగా ఉంటుంది. కావున కాంచీపురానికి వెళ్ళిన సకల భక్తులు కూడా ఆ మణిమంటపము మరియు ఆ ప్రదేశం యొక్క వైభవాన్ని గుర్తించి భక్తి శ్రద్ధలతో కాంచి మహాస్వాముల వారిని ప్రార్థించాలని వినంతిగా తెలియజేస్తూ ఈ యొక్క వాక్పుష్పములను కాంచి మహాస్వాముల వారి దివ్య పాద పద్మములు సమర్పిస్తూ సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. హర హర శంకర, జయ జయ శంకర.